ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి 7 జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకము. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాళం ఓంకారమమారేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథం చ డాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమిత్తటే హిమాలయే తు కేదారం హృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరాణేణ వినశ్యతి. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేత పుష్పం జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చుట్టినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయి తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటాను. 2 కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే, అది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటలను కాదనలేక ఆయన శివలింగం అగ్రభాగాన్ని చూశానని ఆవు తలతో చెబుతుంది, కానీ అసత్యం చెప్పడానికి ఇష్టపడలేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపమిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేట వరమొసగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనదే. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళీశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారినాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు మరియు ఔరంగాబాదులోని గ్రీష్మేశ్వరుడు. రామేశ్వరం రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు, అప్పార్లు, సుందరాళ్లు, అమ్రియు తిరుజ్ఞాన సంబంధార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జపాన్ రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన తర్వాత వారైన గుణవీర చింకైన్ల చేత పునరుద్ధరించబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా బాసిల్లింది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతున్నాడు. జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాది నేతన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు.
ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు. రావణాసురుడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరంలో లింగ ప్రతిష్టను చేయాలనుకుంటాడు. రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయారు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువుబడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరము శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. దేవాలయం గురించి. ఈ దేవాలయ ప్రధాన దైవం రామనాథ స్వామి. ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో 2 లింగాలుంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మ వారు తయారు చేసిన ఇసుకలింగం, రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం. రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వలనే ఈ దేవాలయానికి కూడా అతిపెద్ద ప్రహారీ గోడ 4 వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు. దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలిగోపురాలున్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి మధ్యలో అధికంగా 5 అడుగుల పైన వేదికలపై భారీ మండపాలున్నాయి. 2వ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలు మరియు పైకప్పులతోనూ తయారైంది. 3వ కారిడార్ యొక్క పశ్చిమ వైపు మరియు పశ్చిమ గోపురం నుండి సేవు మాధవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒకే ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది చొక్కట్టన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవాలతో ఉంచుతారు. రామనాథుని సేతుపతిచే నిర్వహించబడుతున్న ముఖ్య పండగలైన ఆది మరియు మాసి తరువాత 6వ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలుంచుతారు. బయటి కారిడార్ సముదాయము 6.9 మీటర్ల ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరల కున్ను మరియు 640 అడుగులు ఉత్తర దక్షిణల కున్ను కలిగి ప్రపంచంలోనే పెద్దదిగా చరిత్ర సృష్టించింది. అంతర కారిడార్ 224 అడుగుల తూర్పు పడమరలకును 352 అడుగులు ఉత్తర దక్షిణాలకును విస్తరించి ఉంది. వాటి వెడల్పు 15.5 అడుగుల నుండి 17 అడుగులు తూర్పు పడమరలకును మరియు 14.5 నుండి 17 అడుగుల వెడల్పుతో 172 అడుగుల ఉత్తర దక్షిణాలకును విస్తరించింది. ఈ కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 12,1200 స్తంభాలు బయటి కారిడార్లు ఉంటాయి. వాటి ఎత్తు భూమి నుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా రాజగోపురం 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్తంభాలు వ్యక్తిగత కూర్పులతో చెక్కబడినాయి. ఇచట రామనాథ స్వామి మరియు విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉంటాయి. ఇవి ఒక కారిడార్లో వేరు చేయబడినాయి. ఇచట విశాలాక్షి, పర్వతవర్ధిని ఉత్సవ విగ్రహం, శయనగృహం పెరుమాళ్, మోహనపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అనుప్పు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం మరియు నంది మండపం. జ్యోతిర్లింగాలు. ప్రధాన వ్యాసం రామేశ్వరం తీర్థములు. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలున్నాయి. స్కంధ పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానమని భావిస్తారు పర్యాటకులు. వాటిలో 22 తీర్థములు రామనాథ స్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సంఖ్య రాముని యొక్క అమ్ముల పోదిలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రధాన తీర్థం అగ్నితీర్థం. అది బంగాళాఖాతం సముద్రం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.